శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 12, 2025. సాకార మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ బ్రాహ్మణ కులం చాలా సాటిలేనిది. బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సంపన్నులు. మీకు జ్ఞానము, విజ్ఞానము మరియు అజ్ఞానముల గురించి తెలుసు. ప్రశ్న: ఏ సహజ పురుషార్థంతో పిల్లలైన మీ మనస్సు అన్ని విషయాల నుండి తొలగుతూ ఉంటుంది? జవాబు: కేవలం ఆత్మిక కర్తవ్యంలో తత్పరులవ్వండి. ఎంతెంత ఆత్మిక సేవ చేస్తూ ఉంటారో అంత ఇతర విషయాల నుండి స్వతహాగా మనస్సు తొలగుతూ ఉంటుంది. రాజ్యాధికారం తీసుకునే పురుషార్థంలో లగ్నమైపోతారు. కానీ ఆత్మిక సేవతో పాటు మీరు రచించిన రచనను కూడా సంభాళించాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: ఎంత సమయం లభిస్తే అంత ఈ ఆత్మిక వ్యాపారం చేస్తూ ఉండాలి. ఆత్మిక వ్యాపారం చేసే సంస్కారాన్ని అలవర్చుకోవాలి. పతితులను పావనంగా చేసే సేవ చేయాలి. రెండవది, అంతర్ముఖులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. నోటి నుండి ఓ భగవంతుడా అనే శబ్దం రాకూడదు. ఎలాగైతే తండ్రికి అహంకారం లేదో అలా మీరు కూడా నిరహంకారులుగా అవ్వాలి. వరదానము: మనస సంకల్పము లేక వృత్తి ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైన్డ్ భవ. వివరణ: ఎలాగైతే ఈ రోజుల్లో స్థూలమైన సాధనాల ద్వారా గులాబీ, చందనము మరియు భిన్న భిన్న ప్రకారాల సుగంధాన్ని వ్యాపింపచేస్తారో అలా మీరు శివశక్తి కంబైన్డ్గా అయ్యి మనసా సంకల్పము మరియు వృత్తి ద్వారా సుఖము, శాంతి, ప్రేమ, ఆనందముల సుగంధాన్ని వ్యాపింపచేయండి. ప్రతిరోజు అమృత వేళలో రకరకాల శ్రేష్టమైన వైబ్రేషన్స్ని ఫౌంటైన్ వలె ఆత్మలపై పన్నీరును చల్లండి. కేవలం సంకల్పం యొక్క ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేశారంటే విశ్వంలోని అశుద్ధ వృత్తుల దుర్గంధం సమాప్తమైపోతుంది. ఈరోజుటి స్లోగన్: సుఖదాత ద్వారా సుఖం యొక్క బండారం ప్రాప్తి అవ్వడమే వారి ప్రేమకు గుర్తు. అవ్యక్త సూచన: కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: శక్తుల శక్తి ఎంత ఉందో అంతే విశాలమైన శక్తి పాండవులకు కూడా ఉంది. అందువలన చతుర్భుజ రూపాన్ని చూపించారు. శక్తులు మరియు పాండవులు వీరిరువురి కంబైన్డ్ రూపం ద్వారానే విశ్వసేవ యొక్క కార్యంలో సఫలత ప్రాప్తిస్తుంది. అందువలన సదా పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా అయి ఉండండి. బాధ్యతా కిరీటం సదా ధరించి ఉండాలి. అచ్చా, ఓం శాంతి.